శోభన్ బాబు గారు బంగారు లేడీ, సీత ఏమో బంగారు లేడీని తెమ్మంటుంది. మెడ్రాస్లో ఒక ఇంటిలో లేడీని పెంచుతున్నారండి వాళ్ళు. లేడీ పరిగెత్తితే దాని వెనకత్తలు ఈయన పరిగెత్తాలి. అదేమో కదలేదు. ఈ బాణంతో దాని ముడ్లో పొడిచాడు. ఈ తుప్పల మధ్య నుంచి తారు రోడ్డు మీదకి వచ్చిందండి. వెళ్ళి దాన్ని పట్టుకుంటే దాని ఒంటి నిండి చెమట్లు. అంత మాత్రాలా ముడియాదు. బాపు గారికి వాడు షార్ట్స్ చెప్పాడు. జయకుమార్ గారు ఇందాక తమాషాది ఒకటి చెప్పారు, శోభన్ బాబు గారు బంగారు జింక, బంగారు లేడీ. యా, అది భలే ఉంది, ఒకసారి చెప్పండి. ఇప్పుడు శోభన్ బాబు గారు సంపూర్ణ రామాయణంలో రాముడు వేషం వేశాడు. అప్పుడు సంపూర్ణ రామాయణం అప్పుడు జరిగింది ఇది? జరిగిన సంఘటన. సీత ఏమో బంగారు లేడీని తెమ్మంటుంది. అవును కదా, శోభన్ బాబుని. మరి బంగారు లేడీ తీసుకురావాలి కదా. అవును. అప్పుడు బంగారు లేడీ ఎక్కడ దొరుకుద్ది? లేడీ దొరికితే దాన్ని బంగారు లేడీ చేయొచ్చు. అవును, కలర్ వేసేయచ్చు, గోల్డ్ కలర్ వేసేయచ్చు. మెడ్రాస్లో ఒక ఇంటిలో లేడీని పెంచుతున్నారండి వాళ్ళు. ఒరిజినల్గా పెంచుతున్నారు వాళ్ళు. దానికి ఏంటి, అడవిలో దొరికేటటువంటి ఫుడ్ కాకుండా వీళ్ళేదో ఫుడ్ పెట్టి దాన్ని మెయింటైన్ చేశారు. ఆ ఫుడ్ కూడా చెప్పారు వాళ్ళు ఏమేమి తింటుంది అది ఇదని. సో మొత్తానికి వాళ్ళని అడిగితే వాళ్ళు మా లేడీని మళ్ళీ జాగ్రత్త మాకు అప్పచెప్పండి అని చెప్పి జాగ్రత్త చేసి ఒక లేడీతో పాటు కేర్ టేకర్ కూడా వచ్చాడు. ఆ లేడీని తీసుకొచ్చారు. ఆ లేడీని, శోభన్ బాబుని, సీతని అంతా క్యాంప్ అంతా రంపచోడవరం ఫారెస్ట్కి వెళ్ళాం. ఫారెస్ట్కి వెళ్ళిన తర్వాత ఆర్ట్ డైరెక్టరు, సెట్ బాయ్ అంతా గోల్డ్ పౌడర్ తీసుకొచ్చి ఆ లేడీకి బాగా అద్దారు. గోల్డ్ కలర్ పూస్తే మంచి లైట్ ఎండ పడుతుంది. అసలు బంగారు లేడీ తల మెరుస్తూ ఉంది. మెరుస్తూ ఉంటే ఇప్పుడు శోభన్ బాబు గారు వచ్చేసరికి అది పరిగెత్తాలి. సో బాపు గారేమో బంగారు లేడీ రెడీగా ఉంది, శోభన్ బాబు గారు మీరు రెడీగా ఉండండి అనేసరికి శోభన్ బాబు గారు రెడీ అయ్యారు. అవుట్ బ్లాక్లో శోభన్ బాబు గారు ఉంటారు, ఇది బ్లాక్లో ఉంటుంది. ఈ బ్లాక్లోకి లేడీ దగ్గరికి ఎంటర్ అవ్వాలి. రెడీ, స్టార్ట్, కెమెరా, యాక్షన్ అనేసరికి శోభన్ బాబు గారు వచ్చారు, లేడీ దగ్గరికి వచ్చారు. లేడీ దగ్గరికి వచ్చి అది కదలేదు, అది పరిగెత్తాలి కదా. లేడీ పరిగెత్తితే దాని వెనకత్తలు ఈయన పరిగెత్తాలి. అదేమో కదలేదు. కట్ 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 అన్నారు. మళ్ళీ టేక్ 2 అన్నారు. టేక్ 2 అనేసరికి మళ్ళా షార్ట్, మళ్ళీ శోభన్ బాబు గారు వచ్చారు. శోభన్ బాబు గారు వచ్చి దాని దగ్గర ఇలాగ చిన్న సౌండ్ చేశారు. సౌండ్ చేసేసరికి ఆ లేడీ ఏం చేసింది, ఒళ్ళంతా దులుపుకుంది. కదలేదు, ఒళ్ళంతా దులుపుకుంది. ఈ జలధరించేసరికి ఈ బంగారు పౌడర్ అంతా గాల్లోకి వేసింది. పౌడర్ అంతా పోయింది. మళ్ళా దానికి అక్కడక్కడ వ్యాజిలైన్ పూసి పౌడర్ రాలిపోకుండా మళ్ళా దానికి ఆ పౌడర్ అంతా అతికించారు. అతికించిన తర్వాత రెడీ అని అన్నారు. ఆ కేర్ టేకర్ మాత్రం ఉన్నాడు. ఇప్పుడు మనిషి అయితే చేస్తాడు, దానికి స్టార్ట్ కట్ యాక్షన్ చెప్తే ఏం తెలుస్తుంది? అది కాకుండా ట్రైన్డ్ కాదు కదా, అది ట్రైన్డ్ కాదు, ఇంట్లో పెంచుకుంటుంది. అది ఎక్కడ ఓ మంచి భవనాల్లో పెరిగినటువంటి లేడీ అది. సరే ఈసారి నెక్స్ట్ షాట్ అన్నారు. స్టార్ట్, కెమెరా, యాక్షన్ అని శోభన్ బాబు గారు వచ్చారు. అది అంతకుముందు షాట్లో కదలలేదు కదా. కదలకపోయేసరికి ఏంటి, ఈ ధనుస్సు పట్టుకున్నాడు ఎడం చేత్తో, బాణం పట్టుకుని వస్తాడు. వచ్చి అది దాన్ని కదిలించడం కోసం ఈ బాణంతో దాని ముడ్లో పొడిచాడండి. పొడిచేసరికి పరిగెత్తుకుందండి, పరిగెత్తేసి శోభన్ బాబు గారు వెనకతలు పరిగెత్తి చాలా స్పీడ్గా పరిగెత్తి ఈ తుప్పల మధ్యన, అడవుల మధ్యన పెరిగినటువంటిది కాదు కదా, ఈ తుప్పల మధ్య నుంచి తారు రోడ్డు మీదకి వచ్చిందండి. తర్వాత బాపు గారేమో లేడీని పట్టుకోండి, లేడీని పట్టుకోండి, లేడీని పట్టుకోండి అని బాపు గారు అరుస్తున్నారు. పట్టుకోండి 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 అని అంటున్నారు.
అనేసరికి ఈ ఆర్ట్ అసిస్టెంట్లు, సెట్ బాయ్స్, అసిస్టెంట్ డైరెక్టర్లు మేమందరం పరిగెత్తామండి తార్ రోడ్డు మీద. ఓ యమా స్పీడ్గా పరిగెత్తుతుంది. అది లేడీతో మనం ఎక్కడ పరిగెత్తామండి? పరిగెత్తి 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 దగ్గర దగ్గర 1 కిలోమీటర్ వరకు పరిగెత్తిందండి, కిలోమీటర్ లోపు. ఇంతలోకి అది అలిసిపోయి అట్నుంచి ఒక లారీ వస్తూ ఉంది. అట్నుంచి ఒక లారీ వస్తూ ఉంటే అప్పుడు ఆగిందనమాట. వెళ్ళి దాన్ని పట్టుకుంటే దాని ఒంటి నుండి చెమట్లు, ఆ రంగంతా పోయింది. మళ్ళా ఆ చెమట్లకి ఆ రంగు గారిపోయింది. మళ్ళా దాన్ని తీసుకొచ్చి దానికి కాసేపు రెస్ట్ ఇచ్చి మొత్తానికి ఆ షాట్లు మొత్తం తీస్తారు, దాంతో తీశారు. దాంతోనే తీసాం. లేడీ క్లోజప్ తీసి, ఆ లేడీ సెపరేట్గా పరిగెత్తడం తీసి అవన్నీ చేయొచ్చు. మళ్ళీ శోభన్ బాబు గారు సెపరేట్గా రావటం తీసి అవన్నీ కలిపి ఆ కేర్ టేకర్ వాడు చెప్పాడు, మీరు మనిషిని లేడీని కలిపి తీయాలంటే కుదరదండి, లేడీని సెపరేట్గా తీసుకోండి. ఆయన రాముడు శోభన బాబు ఆయనది సెపరేట్గా తీసుకొని తమిళ్లో చెప్పేవాడు అనమాట. అంత మాత్రాల ముడియాదు, అది ఫారెస్ట్లో లేడీ ఇల్లే, అది చెన్నై నగర్లో లేడీ అది ఇదని వాడు తమిళ్లో చెప్పి బాపు గారికి వాడు షార్ట్స్ చెప్పాడు. అట్లా చెప్తే అప్పుడు లేడీ పరిగెత్తడం. దానికి ఈ పెట్స్కి అలవాటు చేస్తారు కదా, కుక్కకి సెకండ్ ఇవ్వమంటే సెకండ్ ఇస్తుంది కుక్కకి. అలాగే ట్రైనింగ్ అనమాట వాటికి. వాడేమో కొంత దూరం వచ్చి ఇలాగ ఏదో సైక్ చేసి సౌండ్ చేసేవాడు, అప్పుడు పరిగెత్తేది. అప్పుడు సెపరేట్ షాట్ తీయటం అనమాట. శోభన్ బాబు గారు రావటం అనమాట. సో అలాగా మ్యాచ్ చేసి తీసాము. ఆ విధంగా శోభన్ బాబు గారు మాయలేడి మొత్తానికి శోభన్ బాబు గారితో పాటు మమ్మల్ని అందరినీ కూడా పరిగెత్తించింది. బాపు గారికి షాట్లు నేర్పాడన్నమాట. బాపు గారికి షాట్లు నేర్పాడు వాడు, లేడీని తీసుకొచ్చినటువంటి కేర్ టేకర్. సో మరొక అందులోనే మరొక గమ్మత్తైన ఇన్సిడెంట్ ఏంటంటే, మాధవపెద్ది సత్యం గారు విశ్వామిత్రుడు వేషం వేశాడు. ఆయన గాయకుడు, తర్వాత వేషాలు కూడా వేస్తూ ఉంటాడు కదా. మాయాబజార్లో కూడా ఏదో వేషం వేసి పాట పాడినట్టు ఉన్నాడు ఆయన మాధవపెద్ది సత్యం. ఈయనేమో విశ్వామిత్రుడు వెళుతూ ఉంటే వెనక రాముడు ఫాలో అవుతాడు, తర్వాత లక్ష్మణుడు ఫాలో అవుతాడు. సరే, వెడలను కోదండ పాణి అడవులబడి ముని వెంబడి అని లైన్స్ అనమాట. ఆ లైన్స్ మీద ఆయన రావాలి ఆ షాట్. సత్యం గారు, మాధవపెద్ది సత్యం గారు, ఒరే బాబు ఇట్రా అన్నాడు నన్ను. అందరినీ ఒరే అంటాడు ఆయన, చాలా తమాషాగా సరదాగా ఉంటాడు మనిషి. ఆ లైన్ ఏంట్రా అని అన్నాడు. మీరు పాడక్కర్లేదండి, ఆ లైన్ వస్తుంటుంది బ్యాక్గ్రౌండ్లో, మీరు వెడతా ఉంటారు అని అన్నా. అవునురా, ఆ లైన్ లెంగ్త్ ఎంతో తెలిస్తే కదా నాకు కూడా ఐడియా ఉంటుంది. కరెక్ట్ కదా, వాస్తవం. సరే, నేనేమో పాడి వినిపించాను. నువ్వు ఒక పని చేయన్నాడు. ఏంటన్నా, ఆ తొప్పెనక దాక్కో, నువ్వు ఆ లైన్ పాడుతూ ఉండు, ఆ లైన్ ఎంతవరకు ఉందో అంతవరకు నేను వెళతా ఉంటాను అని అన్నాడు ఆయన. ఇదేదో బాగుంది అనుకుని ఆ తొప్పు వెనక దాక్కున్నాను నేను. స్టార్ట్ కెమెరా యాక్షన్ అన్నాడు బాపు గారు. ఏంటి మీరు తొప్పు వెనక దాక్కున్నారేంటి అన్నాడు బాపు గారు. అన్నట్టు లేదండి, ఆ లైన్స్ హమ్ చేయమన్నాడు ఆయన. అంటే ఓకే 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 అని అన్నాడు. స్టార్ట్ కెమెరా యాక్షన్ అన్నారు. ఈ శోభన్ బాబు గారు, లక్ష్మణుడు వాళ్ళు వెనక వస్తున్నారు, ఈయనేమో ముందు వెళుతున్నాడు విశ్వామిత్రుడు. వెళుతూ నేను వెనక నుంచి హమ్ చేస్తున్నాను. ఈయన లిప్ మూమెంట్ కూడా ఇస్తున్నాడు. వెడలేను కోదండ పాడే లిప్ మూమెంట్ కూడా ఇస్తున్నాడు. మీరు లిప్ మూమెంట్ ఇవ్వక్కర్లేదంటే, కాదురా నాకు యాక్షన్కి బాగుంటుందన్న, లాంగ్ షాట్ తెలియదులేరా లిప్ మూమెంట్ అన్నాడు. బాగా ఆరితేరిన ఆర్టిస్టులు కదా, లాంగ్ షాట్లో లిప్ మూమెంట్ తెలియదు కదా. సరే, నేను పాడుతున్నాను, ఈయన కూడా పాడుతూ షాట్ వెళుతుంది, కెమెరా రన్ అవుతుంది, ఫిల్మ్ తిరుగుతూ ఉంది. వెడలేను కోదండ పాడే అనేసరికి కాలికి ఏదో దుబ్బు తగిలింది. దుబ్బు తగిలి వెడలేను కోదండ పాణి అమ్మ దుబ్బు వెడలేను కోదండ పాణి అని
తర్వాత అదేం తెలియలేదులేండి. అదే అదే నేను తుప్ప వెనక దాక్కున్నాను కాబట్టి ఆ సౌండ్ నాకు వినిపించింది, ఆయన పాడుతున్న సౌండ్. ఈ విధంగా చాలా సరదామైనటువంటి సన్నివేశాలతో జరిగినటువంటి షూటింగ్ సంపూర్ణ రామాయణం. ఓకే. తర్వాత బాపు గారు కూడా హీఈస్ మ్యాన్ ఆఫ్ హ్యూమర్ కదండి, అవునవును. సెన్స్ ఆఫ్ హ్యూమరు. ఆయన మాట్లాడితే ఒక విట్టు. అవును. సో అంత సరదాగా జరిగినటువంటి సంపూర్ణ రామాయణం షూటింగ్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ.